ఈరోజు అర్ధరాత్రి నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్టు ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తెలిపారు. మొత్తంగా గతంలో కూడా జనవరిలో కూడా దాదాపు 10 రోజులు వీళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. ఆరోగ్య సేవలు నిలిపివేయడంతో అప్పటి వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు జరిపి 4 నెలలలోపు మీ బకాయిలన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. బట్ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. కాబట్టి గత్యంతరం లేక ఖచ్చితంగా మళ్ళీ మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయనున్నట్టు రాకేష్ అయితే తెలుపుతున్నారు. ఓవరాల్గా చూస్తుంటే దాదాపు ఈ ఆరోగ్యశ్రీ సేవలు నమ్ముకొని చాలా బడుగు మధ్యతరగతి కుటుంబాలే ఆధారపడి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సేవలు ఒకవేళ నిలిపివేస్తే ఆ ఎఫెక్ట్ అనేది ప్రభుత్వ హాస్పిటల్లో కూడా చాలా వరకు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. సో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపు 1400 కోట్లు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం. గత బీఆర్ఎస్ హయాంలో దాదాపు 750 కోట్లు కంటిన్యూ అవుతూ ఇప్పటివరకు రోజుకు బకాయిలు పెరుగుతున్నాయి. బట్ ఎందుకంటే నిర్వహణ సామర్థ్యం కాబట్టి హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కానీ శాలరీస్ కానీ ఇట్లా చాలా రకాల ఎక్విప్మెంట్ కూడుకున్న పనులు ఉంటాయి. సో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేయకపోవడంతో తడిసి మోపడవుతుంది. నిర్వహణకు సంబంధించి చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ అసోసియేషన్ తెలుపుతుంది. సో ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పునరుద్ధరించాలంటే నిన్న ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి గవర్నమెంట్కు హామీ ఇచ్చి వాళ్ళ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసిందో, సో ఖచ్చితంగా మాకు కూడా అలాంటి ఒక స్పష్టమైన హామీ రావాలి. ఎందుకంటే గతంలోనే జనవరిలో కూడా 10 రోజులు చేస్తే అప్పుడు కూడా చాలా వరకు ఆ ఎఫెక్ట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పడింది. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కూడా చాలా వరకు వర్క్ బర్డెన్ పెరిగింది. సో ఈ హాస్పిటల్స్ అన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇలాంటి సేవలన్నీ నిలిపివేస్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో పడతాయి. సో పనిభారం కూడా పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఇదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే డిమాండ్ చేస్తుంది. సో ఓవరాల్గా గత బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 750 కోట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రోజుకి కొన్ని బకాయిలు విడుదల చేసినప్పటికీ ఎంత విడుదల చేసినా పెద్ద మొత్తంలో మళ్ళీ బకాయిలు, ఎందుకంటే రోజుకి పేషెంట్స్ వస్తుంటారు, రోజుకి వాళ్ళకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించిన బిల్స్ పెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఎప్పటికప్పుడు బిల్స్ క్లియర్ చేస్తేనే మేము హాస్పిటల్స్ రన్ చేయగలుగుతాము, లేకపోతే హాస్పిటల్స్ మూసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు 3.2 కోట్ల మంది పేద అంటే బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. దాదాపు 10 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబం దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. సో ఆరోగ్యశ్రీ సేవలు స్తంభింపజేస్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పడతాయి. దీని వల్ల ఏంటంటే ఇప్పటికే ఈహెచ్ఎస్ కానీ లేకపోతే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కానీ లేకపోతే జేహెచ్ఎస్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కూడా ఈ ఆరోగ్యశ్రీ కిందకే వస్తున్నాయి. సో ఈ సేవలు కూడా అటు ఉద్యోగులు కానీ ఇటు జర్నలిస్టులు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం త్వరలోనే వీటికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రకటించి ఎప్పటికప్పుడు బకాయిలు పూర్తి చేయాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అసోసియేషన్ అయితే కోరుకుంటుంది. గతంలో కూడా మేము 10 రోజులు ఏదైతే స్ట్రైక్ చేసినప్పుడు దామోదర్ రాజనరసింహ మాకు చర్చలకు పిలిచి ఖచ్చితంగా 4 నెలలలోపు క్లియర్ చేస్తామని చెప్పడంతో మేము అప్పుడు సమావేశించాం. ఇప్పుడు 4 నెలలు దాటింది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన వైఖరి లేకపోవడంతో మళ్ళీ గత్యంతరం లేకనే మళ్ళీ స్ట్రైక్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఒకవేళ ఆరోగ్యశ్రీ సేవలు స్తంభింపజేస్తే దాదాపు చాలా వరకు, ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళే ఇటు హాస్పిటల్స్కి వెళ్ళి చిన్న టెస్టులు కానీ లేకపోతే చిన్న ఆపరేషన్ సంబంధించి సేవలు అయితే వినియోగించుకుంటున్నారు. ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ స్కీమ్గా గతంలో కాంగ్రెస్ పార్టీ స్కీమ్గా రాజశేఖర్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు. సో ఇది కాంగ్రెస్ పార్టీ చాలా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సేవలు తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా కంటిన్యూ చేశాడు. అసెంబ్లీలో కూడా చెప్పాడు ఆరోగ్యశ్రీ అనేది ఒక మంచి పథకం, దానికి మాకు రాజకీయాలు అవసరం లేదు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినా కూడా దాన్ని మేము కంటిన్యూ చేస్తాం, పేరు కూడా మార్చామని చెప్పేసి కేసీఆర్ కూడా గతంలో చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తుంటే ఆరోగ్యశ్రీ అనేది చాలా మంచి పథకం. ఆ పథకాన్ని కంటిన్యూ చేయాలంటే ఆ పథకం ద్వారా లబ్ధిదారులు కానీ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో మా బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తేనే ఆ పథకం అనేది మంచిగా సాగుతుందని చెప్పేసి
సో ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ సంబంధించి వరకు కూడా చాలా వరకు పాత రేట్లే కంటిన్యూ అవుతున్నాయి. పెరిగిన ధరల దృష్ట్యా కూడా వాటిని కూడా సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. ఎందుకంటే గతంలో ఒక ట్రీట్మెంట్ జరిగితే, ఒక టెస్ట్ జరిగితే దానికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్కి సంబంధించి కానీ, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా వరకు ధరల్లో తేడా వచ్చింది. సో ఆ సంబంధించిన ధరలను కూడా చేంజ్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అయితే డిమాండ్ చేస్తుంది. సో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో బంద్ కానున్నాయి. సో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి స్థాయి ఏదైతే ముఖ్యమంత్రి తొందరగా జోక్యం చేసుకొని మా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.